భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించిందే సనాతన ధర్మం. భర్త ఎట్లా ఉండాలి, భార్య ఎట్లా ఉండాలి, కొడుకు ఎట్లా ఉండాలి, రాజు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పి ఈ సమాజంలో ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో అది చెప్పినటువంటి సనాతన ధర్మం కంటే మించినటువంటి భౌతికవాదము లేదు. కాబట్టి భౌతికవాదం వేరు, ఆధ్యాత్మికత వేరు అని కాదు. ఆధ్యాత్మికతని నిత్య నైమిత్తిక జీవితంలో మిక్స్ చేసి కలుపుకొని మనం జీవితాన్ని గడపాలే కానీ వేరువేరు కాదు. అది ఆచరించిన వాడు మండల వెంకట కృష్ణారావు. ఒక చిన్న స్టోరీ, ఆవుపైన ఆడం కథ చెప్తాను. ఆవుపైన ఆడం రాత్రిపూట నిద్రపోతూ మెలుగు వచ్చింది. చూశాడు, చంద్రుని యొక్క లైట్ పడుతుంది. ఒక ఆమె కూర్చొని రాస్తున్నది ఏదో. వెళ్ళాడు. ఏం రాస్తున్నామా, ఎవరు నువ్వు అన్నాడు. నేను ఏంజెల్ని, దేవదూతని, నేను రాస్తున్నావు భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను అని. నా పేరు ఉందా దాంట్లో అని. లేదు. సరే వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు కూడా లేచాడు. లేచేటప్పటికి అదే సీన్ కనిపించింది. మళ్ళీ వెళ్ళి అడిగాడు, ఏం రాస్తున్నావమ్మా ఈరోజు అని. భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేర్లు రాస్తున్నాను అని. ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. ఆగు ఏం అడగలేదేంటి అని. ఏం అడిగేది ఉంది, నా పేరు దాంట్లో ఉండదు, అందుకని వెళ్తున్నాను. ఆగు, జాగ్రత్తగా విను.